హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఈరోజు నేను మటన్ బ్లెడ్ చేసి చూపిస్తాను. చాలా బాగా కుదిరిందండి. వేడిగా రెడీ అయిపోయింది. వైట్ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఇది తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిద్దండి. ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా? ఈరోజు నేను బ్లెడ్ రెసిపీ చేసి చూపిస్తాను. ఇందుకు గాను ఎండు కొబ్బరి, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొంచెం ఉప్పు. ఈ బ్లెడ్ని మనం శుభ్రంగా వాష్ చేసుకుందాము, కడిగి పెట్టుకుందాము. ఇప్పుడు మనం కొబ్బరి పొడి అండ్ కొంచెం ఉప్పు వేసుకొని దంచి పెట్టుకుందాము. దంచి పెట్టుకొని వేసుకునే మసాలా చాలా బాగుంటుంది. వేసుకొని దంచుకుందాము. ఇప్పుడు వెల్లుల్లి వేసుకొని దంచుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని దంచుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. రోట్లో వేసుకొని దంచుకున్న మసాలా చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఐటమ్స్కి. ఇప్పుడు మొత్తం ప్లేట్కి తీసి పెట్టుకుందాము. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లెడ్ వాష్ చేసుకుందాం మనం. బ్లెడ్ని మనం శుభ్రంగా వాష్ చేసాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని బ్లెడ్ వేసుకున్నాము. బ్లెడ్ని కొంచెం బాగా ఉడకనిద్దాము. చూడండి, బాగా బ్లెడ్ ఉడుకుతుంది. వాటర్ మొత్తం ఇంకిపోవాలి. వాటర్ ఉండకుండా బాగా డ్రైగా ఉండాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము. చూడండి, అలా రావాలి. బాగా పొడిగా రావాలి. మొత్తం బబుల్స్లా వచ్చి బాగా కలర్ చేంజ్ అవుతుంది. ఇంచుమించు బ్లాక్ కలర్లోకి రావాలి. ఇది చూడండి, వాటర్ మొత్తం ఇంకిపోతుంది. చూడండి, ఇలా రావాలి. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. బాగా ఫ్రై అవ్వాలి. పొడిగా రావాలి మొత్తం. ఇప్పుడు బ్లెడ్ తీసి మనం పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం బాగా వేడవ్వాలి. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాము. ఆవాలు బాగా వేడైపోయినాయి, బాగా చిటపటమంటున్నాయి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు బ్లెడ్ మొత్తం ఇందులోకి వేసి మొత్తం కలుపుకున్నాము. మసాలా కూడా వేసుకుందాము. ఇది మొత్తం మసాలా మొత్తం బ్లెడ్కి పట్టేలా కలుపుకుందాము. చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. మరీ పెద్ద పీసులు అయితే అంత బాగుండవు. అలా కట్ చేయాలి. అసలు చేసేటప్పుడు ఆ మసాలా స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది. అసలు స్మెల్కే ఫ్లాట్ అయిపోవాలి. మటన్ బ్లెడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. వేడిగా దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దించే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకోండి. అది స్కిప్ అయ్యింది.